అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ సంచలనాలు నమోదు చేస్తుంది. ఆయన యొక్క ఈ ప్రెస్ మీట్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి, ఆ వ్యాఖ్యల వెనక ఏముంది అనే విషయాలు మాట్లాడటానికి మనతో పాటు మా కొలీగ్ దుర్గాప్రసాద్ మాస్టర్ ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు ఆయన అంతా కడుపు చించుకున్నారు అనే దాని మీద సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, ఇందాకే జస్ట్ మనం ఒక ప్రెస్ మీట్ చూసాం విజయసాయి రెడ్డి గారిది. నిజంగా ఆయన బరస్ట్ అయిపోయారు అనుకోవచ్చా? ఇక్కడ రాధాకృష్ణ గారు ఏం జరిగిందంటే, ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ ఆవిడతో ఈయన సంబంధం ఉందని చెప్పేసి అది ఎలా వచ్చింది బయటికి? యాక్చువల్గా ఏంటంటే ఆ ఆఫీసర్ యొక్క హస్బెండ్ అమెరికాలో ఉంటాడు. ఆయన ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఎవరికి ఇచ్చారు? కమిషనర్కి ఇచ్చారండి. ఎండోన్మెంట్ కమిషనర్ కి ఆ లెటర్ ఇచ్చి ఒక కంప్లైంట్ లెటర్ ఇచ్చారు. తన భార్యకి ప్రెగ్నెంట్ గా ఉంది, తను అమెరికాలో ఉన్నాడు. మరి ఎలా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, దానికి కారకుడు ఆయన ఏమంటాడంటే విజయసాయి రెడ్డి గారు, ఇంకొక గవర్నమెంట్ లీడర్ సుభాష్ వీళ్ళిద్దరిలో ఎవరో తేల్చమని అంటారు. లేకపోతే ఇద్దరునా? సార్, నాకు ఒక డౌట్ అండి. ఒకటి ఫస్ట్ మీరు అర్థమైంది. ఇప్పుడు ఒక నార్మల్గా ఒక స్కూల్ సార్, ఒక స్కూల్లో ఒక టీచరు ఉందనుకోండి, ఏదైనా అలాగే దానికి సంబంధించి ఏదైనా రూమర్స్ వస్తే మీరు ఏం జరిగి, ఇప్పుడు ఏదైనా భార్యాభర్తలకు మధ్య గొడవలు ఉంటే పోలీస్ స్టేషన్కి లేదా కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి, అక్కడికి వెళ్ళి తేల్చుకుంటారు. వీళ్ళు వెళ్ళిపోయి స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మా ఆవిడికి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పే పరిస్థితి ఉండదు కదా. వాళ్ళు పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్, ఆవిడికి ఆయనకి మధ్య గొడవలు ఉంటే దానికి సంబంధించి కమిషనర్కి లెటర్ రాయటం అనేది ఎలా చూస్తారు అంటే ఏం చెప్తారు మీరు? జనరల్ మీరు ఇందాక స్కూల్ అన్నారు కదా, నిజంగా నా దగ్గరికి వచ్చింది అనుకోండి. అవునండి, మీ దగ్గరికి మీరు ఏం చేస్తారంటే, చూడు బాబు, ఇది మీరు చూసుకోవాల్సిన పరిస్థితి. నేనైతే అవును, మీరు చూసుకోవాల్సింది ఇది. మా స్కూల్ టీచింగ్ ఫీల్డ్ స్టూడెంట్స్ అలా చూస్తాం కానీ నీ మిసెస్ అంతా కూడా అది ప్రైవేట్ వ్యవహారం, మీరు ఇలా తలదోర్చలేం అవును అని అంటాం. అవును. ఇక్కడ ఏంటంటే మరి కమిషనర్ గారు ఏం చేశారు, ఆ లెటర్ తీసుకెళ్ళి, అసలు ఆ కమిషనర్ ఇచ్చాడని కూడా మనం చెప్పలేం కదండి. లెటర్ బయటకు వచ్చింది. అవును, ఎలా వచ్చింది అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు మాట్లాడిన దాన్ని బట్టి లెటర్ తీసుకెళ్లి మీడియాకి ఎలా ఇస్తారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని బట్టి మీరు అన్నట్టు ఆ లెటర్ కూడా అతనే ఎవరైతే సబ్మిట్ చేశారో ఆ హస్బెండే ఇచ్చి ఉండొచ్చు, మేబీ మీడియాకి లీక్ చేసి ఉండొచ్చు కదా. అవును. ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారండి. జర్నలిస్టుల ప్రకారం ఏమంటారంటే, ఆయన అన్నది ఒక ఆరోపణ వచ్చినప్పుడు అవతల వాళ్ళ యొక్క వివరణ తీసుకోవాలి కదా, అలా తీసుకోలేదని చెప్పేసి టీవీ5 కానీ ఏబిఎన్, మహాన్యూస్, వంశీ బాగా ఆయన బాధను వెళ్ళగలిగే ఏంటంటే వంశీ మీద అండి. ఓకే, ఆయన రోజు చూశాను, ఆయన చాలా వేళాకోళంగా నవ్వుతూ, పగలబడి నవ్వుతూ అది మాట్లాడారనమాట. ఈయన ఏమంటారంటే, మీ సంగతి తెలుస్తాను, నేను ఒక ఛానల్ పెట్టబోతున్నాను, ఇన్నాళ్ళు నేను పెడదాం అనుకున్నాను కానీ మా వాళ్ళు లాస్ట్లో వస్తుంది, దాన్ని పెట్టదంటేసరికి నేను ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాను, డెఫినెట్గా నేను ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను, అలాగే మీ మీద చర్యలు తీసుకుంటాను అంటారు. ఏం చర్యలు అంటే, ఉమెన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తారటండి, ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి, కన్సర్న్డ్ మినిస్టర్స్కి, ఓకే, క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్కి, ఓకే, వీళ్ళందరూ రిపోర్ట్ చేస్తాను, అలాగే పరువు నష్ట దాబా కూడా వేస్తానంటున్నారట. ఇది ఈ విధంగా ఆయన తీసుకునే చర్యలు ఏం చేయాలి. అలాగే మరి ఆ ఒక ఎస్టీ మహిళ కదా, అదే ఈ యొక్క వ్యక్తులకి ఎవరైతే ఏబిఎన్ కృష్ణ గారు కానీ, సాంబశివరావు గారు కానీ, అలాగే వంశీకృష్ణ, మహాన్యూస్, వాళ్ళ తల్లి చెల్లి మీద కానీ రిలేటివ్స్ మీద కూడా వస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారండి. ఓకే, దీన్ని ఎలా చూద్దాం అంటారు. ఆయన చాలా బాధపడతారు. ఒక తండ్రి కూతురులాగా వయసులో ఉన్నాం మేము, ఇలాగ ఆరోపణలు ఎవరో చేస్తుంటారు, దానికి మీరు ఎందుకు చేయాలని ఆయన తన ఆక్రోశాన్ని, మనంటూ ఆవేదనని ఆయాసంగా చెప్పారండి ఆయన. ఓకే సార్, ఒకటి సార్, మీడియాకి సంబంధించి ఏదైనా ఒక మీడియా లెటర్ ఏదైతే ఉందో అది మీడియా సృష్టించలేదు. ఎవరైతే ఉన్నాడో మదన్ మోహన్ అనేటువంటి ఎవరైతే భర్త ఉన్నాడో అతను ఇచ్చిన లెటర్, ఆ లెటర్లో ఏముందనేది క్లియర్గా అతను చెప్పాడు. అతను ఎప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది దాంట్లో క్లియర్గా రాసి ఉంది. దాంట్లో విజయసాయి రెడ్డి గారి పేరు ఉండటం వల్లే, అంటే ఒక ఎంపీ పదవిలో ఉన్నటువంటి ఆయన ఇలా చేయటం ఏంటి అనే దాని మీదే మిగతా వాళ్ళు ఓన్లీ ఏబిఎన్ లేకపోతే టీవీ5
లేకపోతే మహా న్యూస్ ఒకటే కదా, అందరు కూడా వేసిన పరిస్థితి. బట్ కన్సర్న్ తీసుకొని వేయాలి అని చెప్పే రైట్ అయితే విజయసాయి రెడ్డి గారికి లేదు. ఫస్ట్ ఒకటే సార్, ఫస్ట్ జర్నలిస్టులు మొత్తానికి విజయసాయి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలండి. ఎందువల్లండి? జర్నలిస్ట్ వెధవలు అని ఒక మాట్లాడారండి, మీరు చూసుంటారు. జర్నలిస్ట్ వెధవలు అని మాట్లాడారు, అరే అని కూడా మాట్లాడారు. మేబీ ఆయన మీద ఎలిగేషన్స్ చేశారు కాబట్టి మేబీ ఆయన మాట్లాడుండొచ్చు. బట్ జర్నలిస్టులు అందరిని కూడా ఒకే దాంట్లో కట్టేయటం అనేది కరెక్ట్ కాదు. మీడియాకి సంబంధించి ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడు అది ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో అది మీడియా మీద ఉంది. లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు మీడియా సంస్థలు ఏమేమి మాట్లాడకూడదు, లేకపోతే మేము ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మీరెవరు మాట్లాడటానికి వీలు లేదు, మేమేమైనా చేస్తాం అని చెప్పి మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. అంటే ఏదైతే పత్రికా స్వేచ్ఛని ఉండనివ్వాలి. లేదు వెటకారంగా జర్నలిస్టులు అందరి మీద కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఓకే, మీరు లీగల్గా మీకు ఇబ్బంది కలిగింది, మీరు లీగల్గా వెళ్ళాలంటే డెఫినెట్లీ ఏబిఎన్ రాధాకృష్ణ మీద, ఏబిఎన్ వెంకటకృష్ణ మీద, వంశీకృష్ణ మీద, T5 ఎవరైతే బిఆర్ నాయుడు మీద, XYZ మీరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరి మీద కూడా మీరు కేసులు పెట్టుకోవచ్చు. రాజ్యాంగంలో విజయసాయి రెడ్డికి ఎన్ని బాధ్యతలు, ఎన్ని హక్కులు, ఎంత రాజ్యాంగం ఆయనకి ఎన్ని కల్పించిందో అదే హక్కులు మీడియాకే ఉంటాయి, పర్సనల్గా మిగతా వ్యక్తులకు అందరికి కూడా ఉంటాయి. అంటే వైసీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు అందరూ, అడగాలని మాట్లాడుతున్న పరిస్థితి. ఇవన్నీ చూసుకున్నట్టయితే వాళ్ళ దగ్గరకు వస్తే పవన్ కళ్యాణ్ భార్యల గురించి ఎన్నిసార్లు సాక్షి మీడియా ప్రచారం చేసిందండి, 10 టీవీ ప్రచారం చేసింది, NTV ప్రచారం చేసింది, TV9 ఎన్ని రోజులు వేశారండి పవన్ కళ్యాణ్ భార్యల గురించి. ఆయన పవన్ కళ్యాణ్ భార్యలకు సంబంధించి వాళ్ళకి ఎవరైతే విడాకులు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మాట్లాడిన పరిస్థితి. రేణుదేశారు ఆయన కూడా చాలాసార్లు ఇన్స్టాగ్రామ్ తరపు నుంచి కూడా ఆయన మాట్లాడారు. ఏం చెప్పారు? మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీరు దిగదార్చడానికో లేకపోతే ఆయన నిర్వీర్యం చేయడానికో అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మేము బాధపడుతున్నాము, ఆడపిల్లలు బాధపడుతున్నాము అని చెప్పారు. వాళ్ళ ఆడపిల్లల కూతుర్ల మీద కూడా రేప్ చేస్తానని ఎవరైతే అనిల్ బోర్గడ్ లాంటి వాళ్ళు చాలా మంది వైసీపీలు మాట్లాడారు. ఏ రోజు కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడారా అండి? ఎవరైనా పిలిచి మాట్లాడారా? ఇలా మాట్లాడకూడదు, తప్పు. అంటే విజయసాయి రెడ్డికి డబ్బులు ఉన్నాయని చెప్పి లేకపోతే ఇంకోటి ఉందని చెప్పి నేను ఛానల్ పెడతాను. ఓకే, ఛానల్ ప్రజాస్వామ్యంలో లేకపోతే ఎవరన్నా డబ్బులు ఉన్నోళ్ళు లేకపోతే ఎవరన్నా ఛానల్ పెట్టుకునే అధికారం. అంటే ఛానల్ పెట్టి ఏం చేస్తారండి? అంటే ఏం చేస్తారు? అందరినీ నేను ఏది పెడితే అది మాట్లాడదు. న్యూట్రల్ గా ఉంటాను అంటున్నారండి ఆయన. న్యూట్రల్ గా ఉంటాను, ఒక క్యాస్ట్ వైజ్ కానీ లేదా ఒక మతానికి సంబంధించి కాకుండా న్యూట్రల్ గా ఉంటాను అని ఆయన అంటున్నారు. ఒకటండి, న్యూట్రల్ గా సాక్షి టీవీ ఎంత న్యూట్రల్ గా ఉంటుందో మనం చూసాం. ఇన్ని రోజుల నుంచి న్యూట్రల్ గా ఉందండి సాక్షి టీవీ. ఇన్ని రోజులు వాళ్ళ టీవీ కదా. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎలాంటి డిబేట్ చేశారు, డిబేట్ గురించి కూడా ఆయన చాలా మాట్లాడాడు. డిబేట్లు ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే మీకు పాజిటివ్గా ఉంటే మిమ్మల్ని పొగిడితే కొమ్మినేని లేకపోతే దేవులపల్లి అమరు, కొమ్మినేని శ్రీనివాసరావు, మిగతా మీకు నచ్చిన జర్నలిస్టులు లేకపోతే TV9 రజనీకాంత్ వీళ్ళు మాట్లాడిన మాటలు మాత్రమే జర్నలిస్టులు మాట్లాడినట్ట, మిగతా వాళ్ళకు అదర్ సైడ్ అనేది ఉండదా? ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని తీసుకుని వేస్తారు. దానికి సంబంధించి నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడితే ఇది తప్పు అని చెప్పు, ఇది ఏదైతే ఉందో ఇది మీరు ఏదైతే చేశారో అది తప్పు, ఇది నేను చేయలేదు అని చెప్పండి. లేకపోతే ఇంకో రకంగా ఇది తప్పని చెప్పొచ్చు. కానీ మీడియా ఛానల్ పెట్టి నేను కూడా బురద చల్లుతాను లేకపోతే ఇంకోటి అంటాం కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా ఆయన మాట్లాడారండి. ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా వాళ్లే నన్ను ఇలా చేశారు, దీని వెనక అందరూ ఉన్నారని ఆయనే చెప్తున్నాడు. మీరు ఇన్ని రోజులు గత 5 సంవత్సరాలుగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి చాలా మంది మీకు ఎవరైతే చాలా మంది ఉన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా అక్కడ మీకు పడలేదు, మీకు పడని పరిస్థితి. మిమ్మల్ని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరిని మీరు తీసుకెళ్లేదు, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ బాధని చెప్పుకొని ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆయన దాంతోపాటు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాల కారణంగా వాళ్ళు సృష్టించుకున్న దాన్ని అది బయటకు వస్తే మిగతా జర్నలిస్టులు అందరూ చేశారంటో కరెక్ట్ కాదు. ఒకటి, జర్నలిస్టులు ఎట్లా అన్నారు అట్లా అన్నారు, ఓకే, మీకు పర్సనల్ గ్రెడ్జో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి ఒక్కడికే ఆయన యొక్క
ఏదైతే పరువుకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఎలాగైనా వెళ్ళొచ్చు. అలాగని చెప్పి అందరినీ వెదవలు అంటాం కరెక్ట్ కాదు. అందరినీ ఒక ఘాటిని కట్టేయకూడదు. చాలా ఛానల్స్ ఉన్నాయి, న్యూట్రల్గా ఉన్న ఛానల్ బొచ్చులు ఉన్నాయి. కానీ మీరు మొన్నటిదాకా మీరు దాడి చేసి మీరు మీ గవర్నమెంట్ కనీసం ఎవడన్నా సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉందండి? గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన దారుణాలు మాట్లాడితే ఎంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు తీసుకొని లోపలేసారండి? ఎంతమంది కాళ్ళు ఎరగొట్టించారు? ఎన్ని కేసులు పెట్టించారు మీరు? ఈ రోజు వచ్చి మా పత్రికా విలువల గురించి, జర్నలిజం గురించి నేను ఉద్ధరిస్తాను, నేను ఒక ఛానల్ పెడతాను అంటే పెట్టొచ్చు, ఎవరన్నా పెట్టుకోవచ్చు. కానీ ఇదంతటి కూడా ఏదో కక్ష సాధింపు లేకపోతే 1-1 జరిగేది కాదు. పబ్లిక్లోకి వచ్చిన ఒక వార్తని రాయటం తప్ప. మీకేమన్నా ఉంటే మదన్ మోహన్ అనే ఎవరైతే మీ మీద కంప్లైంట్ చేశారో ఆయనకి సంబంధించి ఆయన మీద మీరు ఏదన్నా లీగల్గా యాక్షన్ తీసుకోండి. లేకపోతే నా మీద నాకు సంబంధం లేదని మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే అని చెప్పి జర్నలిస్టులు అందరూ మాట్లాడకూడదు, మేము గవర్నమెంట్లో ఉన్నా మీరు మాట్లాడకూడదు, మేము గవర్నమెంట్ లేకపోయినా మీరు మాట్లాడకూడదు, మొత్తం జర్నలిస్టులు అందరూ సంఖ్యలు వేసుకొని మీరు నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అండి. ఓకే అండి. ఇంకా రాధాకృష్ణ గారు ఏమైందంటే ఈ మదన్ మోహన్ ఎందుకు అంటే విజయసాయి రెడ్డి పేరు ఎందుకు రాశారంటే ఆయన చెప్తున్నాడు, విజయసాయి రెడ్డి చెప్పారన్నమాట. ఆయన దగ్గరికి ఇతను వచ్చాడట, నేను అమెరికా వెళ్తాను సాయం చేయమని గవర్నమెంట్ పరంగాని. ఓకే, నేను అమెరికా వెళ్ళిపోతాను సరదాగా స్టడీస్ అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరండి అమౌంట్. ఓకే, అందుకు ఆయన బహుశా ఆ అమౌంట్ సహాయం చేసి ఉండకపోవచ్చు. లేదండి, ఆయన ఇందాక మాట్లాడుతూ చెప్పాడు, నేను అక్కడికి వెళ్ళి ఏదో చేసుకుంటాను అది ఇదంటే నేను లెటర్ ఇచ్చి ఆయన ఓకే చేసి నేను పంపించానని చెప్తున్నాడు. ఆయనే చెప్పాడు, విజయసాయి రెడ్డి గారే చెప్పారు. అంటే డెఫినెట్లీ మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి విజయసాయి రెడ్డి గారికి పరిచయం ఉందండి, వాళ్ళు కలిశారు. దాంతోపాటు ఈవిడ ఎవరైతే ఉన్నారో 2016 నుంచి కూడా ఈయనకి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పరిచయం ఉంది. బట్ వాళ్ళిద్దరి మధ్య ఏముంది ఏంటి అనేది దేవుడికి తెలియాలి. దాని మీద కామెంట్ చేస్తే రైట్ మీకు లేదు, నాకు లేదు, ఎవరికీ లేదు. బట్ బయటకు వచ్చిన ఒక లెటర్ గురించే మాట్లాడారు తప్ప మీరిద్దరికి ఆ బిడ్డకి తండ్రి మీరేని చెప్పడానికి మీడియా సంస్థలు ఎవరండి? మీడియా ఉన్న వార్తను వేస్తుంది తప్ప మీడియా ఏంటి దీన్ని మీ ఇద్దరికి కలిసి ఉన్నాయో లేకపోతే ఇంకొక అలాంటివి ఏమీ వేయలేదు కదా. ఒకవేళ ఆయన పరువుకి ఏదైనా భంగం కలిగితే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఆయనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో జర్నలిస్ట్కి ఎలాంటి రైట్స్ ఉంటాయి. అదేవిధంగా ఆయన భారతీయ పౌరుడిగా ఆయనకి ఎన్ని హక్కులు ఉంటాయో మిగతా వాళ్ళకు కూడా అన్ని హక్కులు ఉంటాయి. అలా అని మీకు డబ్బులు ఏదోనో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు, ఓకే, మీకు ఏబిఎన్తో విజయసాయి రెడ్డికి ప్రాబ్లం ఉంటే ఏబిఎన్తో తేల్చుకోండి, టీవీ5తో ప్రాబ్లం ఉంటే టీవీ5తో తేల్చుకోండి, మహా టీవీతో ప్రాబ్లం ఉంటే మహా టీవీతో తేల్చుకోండి. అలా అని కానీ జర్నలిస్టు వెధవలు లేకపోతే ఇంకొకటి మీరందరూ ఇట్లాగా వన్ సైడ్కి వెళ్తారు. కులాలను తీసుకొచ్చింది ఎవరండి? ఆ అమ్మాయి కమ్మ అయితే మీరు ఈ వార్త వేసేవాళ్ళ అని అడుగుతున్నారు. మీ కులాలని అసలు రాజకీయాల్లో తీసుకొచ్చింది ఎవరండి? కులాలుగా వెడగొట్టింది ఎవరు? మీరు కదా. కమ్మ రాజధాని అని చెప్పి అమరావతిని కమ్మ రాజధాని చెప్పింది మీరు కదా. ఎవరైతే కొన్ని రోజులుగా సంవత్సరాలుగా అక్కడ ఎవరైతే అక్కడ పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ కమ్మోళ్ళు, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పింది మీరు కదా. కమ్మ రాజధాని అని చెప్పింది మీరు కదా. కులాన్ని రాజకీయాలకు తీసుకొచ్చింది మీరు, మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి అట్లాగని ఇప్పుడు వచ్చేతలకే ఆదివాసీలు బిడ్డ, ఎస్టీ మహిళ జూబిడి ప్రభాకర్ గారు వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాడండి ఆయన ఇన్ని రోజులు? దళితుల మీద ఎన్ని జరిగినాయి అండి? ఎన్ని దాడులు జరిగినాయి? నిద్రపోయాడా లేకపోతే ఫారెన్ ఎక్కడ పడుకున్నాడా? జూపూడి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఇన్ని రోజులు ఒక్కటి జరిగిన సుధాకర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సుధాకర్ హత్య జరిగినప్పుడు మాస్కోవడం జూబిడి ప్రభాకర్ ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? దాని తర్వాత మీతో చాలా జరిగినాయి. దళితుల మీద కొన్ని వందల దాడులు జరిగినాయి. ఎవ్వరూ మాట్లాడని పరిస్థితి లేదు. అప్పుడు రాని జూపిడి ప్రభాకర్ ఈ రోజు విజయసాయి రెడ్డి గారు పక్కన నుంచి మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి సంబంధించి దళితులు పరువు తీయొద్దు, దళితులకు సంబంధించి రాజకీయాలకి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని రాజకీయాలకి తాకట్టు పెట్టొద్దు అని చెప్పి నేను చెప్తున్నానండి. లాస్ట్కి ఏంటంటే జర్నలిస్టులకు సంబంధించి అందరిని ఒకే గాడిని కట్టేయద్దు. మీకు తెలుగుదేశానికి ప్రభుత్వానికి మీకు కూడా ఉంటే మీరు వాళ్ళు తెలుసుకోండి, లేకపోతే ఏబిఎన్తోనో టీవీ5తోనో మహా టీవీతోనో XYZ మిగతా ఛానల్స్ వాడు తీసుకోండి. అందరినీ జర్నలిస్ట్ వెధవల అని చెప్పి అంటాం ఇది కరెక్ట్ కాదు. ముందు జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్పాలని నేను అంటున్నాను. ఇదండి ఇక్కడ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి యొక్క ఆవేదనని, ఆక్రోశాన్ని, బాధని వ్యక్తం చేశారు. ఆ వ్యక్తం చేయడంలో కొద్దిగా అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టే.
మరి ఇది ఏ విధంగా మరి మీడియా తీసుకుంటుందో చూద్దాం. అంటే దీన్ని కూడా మళ్ళీ ఫర్దర్ గా మీకు వాళ్ళు కూడా ఇప్పుడు దీని మీద రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే కంటిన్యూషన్ అవుతుంది కదా దీనికి సంబంధించి. అసలు ఇంకోటి ఏందో తెలుసా, మెయిన్ విషయం ఏదైతే ఉందో అసలు దీని మధ్యలో ఒక ఆడమ్మాయిని తీసుకొని వచ్చి ఒక ఆవిడని తీసుకొచ్చి దీన్ని తీసుకొని సాగతీయటం అనేది ఇంకా మరీ దారుణమైన విషయం. దీనికి సంబంధించి తర్వాత పరిణామాలు అమ్మాయి ఆవిడ ఇంకేదన్నా చేసుకున్నా కానీ దీనికి కారణం ఏంటండి, ఎవరవుతారు? మేబీ వీళ్ళు ఎవరైతే ఉన్నాడో ఈయన ఈ రోజు తీసుకొచ్చాడు, నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు, ఆవిడ క్లియర్గా చెప్పాల్సింది చెప్పారు. ఈ రోజు దీన్ని నేను మళ్ళీ ఇంకొక స్థాయికి తీసుకెళ్తాను అని చెప్పి అనవసరంగా ఆవిడ రప్చర్ చేసి దీనికి సంబంధించి ఫర్దర్ ఏదైతే ఉన్నాయో దీనికి ప్రతి ఒక్కరు కారణం అవుతారు.